హ్మ్. ఆ తర్వాత అవకాశాలు వీళ్ళతో బాగుంటే హ్మ్. నెక్స్ట్ హ్మ్. సినిమాల్లో వస్తుంది. హ్మ్. ఆ సినిమాల్లో కూడా ఆయా సామాజిక వర్గానికి సంబంధించిన ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏర్పాటు చేస్తారు, లింక్ చేస్తారు. హ్మ్. వీళ్ళు కనుక పొరపాటున యాంటీ బాబు లేదా ప్రో కాంగ్రెస్ ప్రో వైసీపీనో ఉన్నారు అంటే ఇక రేపు వాళ్ళకి అవకాశాలు ఉండవు. హ్మ్. ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ కూడా. హ్మ్. బాబు మోహన్కి అవకాశాలు ఎక్కడున్నాయి? హ్మ్. బీఆర్ఎస్కి చేరాక అవును. హ్మ్. ఎప్పుడున్నాయి? హ్మ్. అలాగే పోసాని కృష్ణమూర్తికి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అవకాశాలు? హ్మ్. పృథ్వీరాజ్కి మొన్నటిదాకా లేవు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వైపుకి వెళ్ళగానే అవకాశాలు వస్తున్నాయి. అవును. హ్మ్. అంటే మెగా కుటుంబంతో, నందమూరి కుటుంబంతో పెట్టుకుని, హ్మ్. తెలుగుదేశంతో పెట్టుకుని, ఇప్పుడు జనసేనతో పెట్టుకుని హ్మ్. ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో బతకలేరు. చిన్న స్టార్లు కానీ, సింగర్లు కానీ హ్మ్. వీళ్ళెవరు. అంటే మొదటి నుంచి అంటుంటారు ఆ నలుగురు అని. ఆ అంటే నలుగురు ఆ తప్ప నలుగురిలో కూడా మళ్ళీ ఆ లెక్కనైతే దిల్ రాజు అంటే మళ్ళీ జగన్ ఫేవర్ అనాలి కదా అదే ఆ అదే. లెక్కన. హ్మ్. ఆ హ్మ్. నలుగురిది అది సినిమా దీని వరకు, థియేటర్ల వరకు. థియేటర్ల వరకు. ఇండస్ట్రీలో సినిమాలు తీసే బ్యాచ్ ఓకే. ఎవరైతే ప్రొడ్యూసర్స్. ఉంటారో, హ్మ్. ప్రొడ్యూసర్లు కానీ, దర్శకులు కానీ, హ్మ్. ఈ వర్గంలో 100కి 99% వాళ్ళకే ఉన్నారు. ఫైనాన్షియర్స్ కూడా ఎక్కువ వాళ్ళే ఉంటారంట. అంత ఉంటారు. హ్మ్. అందువలన వాళ్ళు ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇటుకి రాదు. హ్మ్. హ్మ్. ఇప్పుడు జగన్ని ఎవరైనా మర్డర్ చేసినా సరే హ్మ్. గబక్కని చెప్తే వాళ్ళు ఏం ఫీల్ అవుతారని, ఏమన్నా ఫీల్ అవుతారని కొంచెం నేను స్టేట్మెంట్ ఇస్తానండి ఏమనుకోకండి అని చెప్పి ఇచ్చే రకాల వాళ్ళు. హ్మ్. 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 అంతే ఉంటది. హ్మ్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి మరణం అప్పుడు కూడా అనౌన్స్ స్టేట్మెంట్ పెద్దగా రాలా హ్మ్. మీరు చూస్తే. హ్మ్. అది అక్కడ ఏంటంటే ఆ ఇండస్ట్రీ వాళ్ళ గుప్పెట్లో ఉంది. హ్మ్.